ఈరోజు ఆడియో సెక్షన్ అన్న మనకు అసలు ఆడియో సెక్షన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కలాగా మనకి డిజైన్ ఉంటుంది అన్న. ఆ డిజైన్ ప్రకారం మనం ఫాలో అయ్యి ఏ రిపేర్ వస్తే ఆ రిపేర్ని మనం చేయాలి. ఏ లైన్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, పనితీరు ఏంటి, షార్ట్ అయ్యే కాంపోనెంట్స్ ఏవి, ఓపెన్ అయ్యే కాంపోనెంట్స్ ఏవి, ఒక లైన్ షార్ట్ అయిందా ఓపెన్ అయిందా, లేదా నాకు స్పేర్ అయిపోయిందా, మనం ఏది కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ అన్నీ చేస్తాం. అయితే మనం ఇక్కడ సర్క్యూట్ని అర్థం చేసుకుంటూ రిపేర్ చేయాలి. ప్రతి సర్క్యూట్ ఒకలాగే ఉంటుంది, ప్రతి లైన్లో అదే రెసిస్టర్లు ఉంటాయి, సేమ్ వాల్యూ ఉంటాయి, ఇలా ఏమి ఉండదన్న. ప్రతి డిజైను డిజైన్ ప్రకారం ఆ సర్క్యూట్లో ఏ కాంపోనెంట్స్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్నది వాడిది ఉంటుంది. కొన్ని మోడల్స్లో మైక్కి సంబంధించి సపరేట్గా ఐసీలు ఇస్తాడు, ఇయర్ స్పీకర్కి సంబంధించి సపరేట్గా ఐసీలు ఇస్తాడు, అలాగే రింగర్కి సంబంధించి సపరేట్గా ఐసీ ఉంటుంది. కొన్ని మోడల్లో ఆడియో ఐసీ నుంచే ఇయర్ స్పీకర్కి మైక్కి కనెక్షన్స్ ఉంటాయి, రింగర్కి సపరేట్గా కనెక్షన్స్ ఉంటాయి. కొన్ని మోడల్లో సిపియు ఇచ్చే కమాండ్ అంటే సిపియు ఇచ్చే డేటా అనేది అవతల వాడు మాట్లాడే హలో అనే మాట నెట్వర్క్ ఐసీల నుంచి సిపియు తీసుకొని సిపియు ఆడియో ఐసీకి ఇస్తే ఆడియో ఐసీ అనేది ఇయర్ స్పీకర్ ద్వారా మనకి వినిపిస్తుంది. కొన్ని మోడల్లో ఇది ఆడియో ఐసీకి ఇవ్వకుండా రింగర్ ఐసీకి ఇచ్చి రింగర్ ఐసీ నుంచి రిసీవర్కి మైక్కి వెళ్తుంది. కాబట్టి డిజైన్ ప్రకారం మనం రిపేర్ చేయాలి తప్ప ప్రతిసారి సిపియు నుంచి వచ్చే డేటా ఆడియో ఐసీకే వచ్చుద్ది అన్నది ఏమీ లేదు. నేను మొత్తం ప్రాసెస్ చెప్పిన తర్వాత మీకు అసలు ఏంటిది అన్నది అర్థమవుతుంది. ఓకే అన్న. ఇది రెడ్మీ 8A మోడల్లో ఆడియో ఐసీ వచ్చేసరికి కంబైన్డ్ ఐసీ ఉంటుంది అన్న. పవర్ ఐసీలోనే ఆడియో ఐసీ ఉంటుంది. సపరేట్గా ఐసీ ఉంది అంటే కనుక ఆడియో ఐసీ దానికి ఇన్పుట్ ఉంటుంది, స్విచ్ ఉంటుంది, ఎనేబుల్ ఉంటుంది, ఎస్డిఏ, ఎస్సిఎల్, రీసెట్, తర్వాత సిపియు పంపించే కమాండ్స్ ఉంటాయి, అంటే డేటా పంపించే లైన్స్ ఉంటాయి. అలా కాకుండా కంబైన్డ్ ఐసీలో ఉన్నప్పుడు దానికి సపరేట్గా ఆ బాక్స్లో సెక్షన్ సపరేట్ చేస్తాడు, దాని పార్టీషన్ని సపరేట్ చేస్తాడు. అసలు ఎలా పనిచేస్తుంది ఏంటిది అన్నది చూద్దాం. మనకి నెట్వర్క్ ఐసీల నుంచి ఎప్పుడైతే మనకు ఫోన్ కాల్ వచ్చిందో రింగ్ టోన్ వచ్చింది కదన్న. రింగ్ టోన్ వచ్చినప్పుడు నువ్వు ఆల్రెడీ డిఫాల్ట్గా రింగ్ టోన్ని సేవ్ చేసుకుని, అంటే కంపెనీ వాడు ఇచ్చింది తీసి ఏదైనా డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని ఉంచుతావు. అది ఎక్కడ సేవ్ అయ్యింది, ఈఎంఎంసీలో సేవ్ అయ్యింది. నువ్వు ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో ఆ రింగ్ టోన్ మోగాలి. అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ RX0 అంటే రిసీవింగ్ సిగ్నలే కదన్న, అంటే రిసీవింగ్ RX0 అని మనకి ఇచ్చినప్పుడు వీడు ఇక్కడి నుంచి ఆడియో ఐసీ నుంచి లైన్ అవుట్ పాజిటివ్, లైన్ అవుట్ నెగిటివ్ అని ఈ లైన్స్ ద్వారా ఈ డేటాని వీటికి పంపిస్తాడు. ఇక్కడ రింగర్ ఐసీ ఎలా పనిచేస్తుందంటే ఆడియో ఐసీనేమో కొడాక్ ఐసీ అంటాం, కొడాక్. రింగర్ ఐసీ అన్నది మనం వాడుక భాషలో మాట్లాడేదన్న స్పీకర్ యాంప్. యాక్చువల్గా స్కెమేటిక్లో ఉండేది స్పీకర్ యాంప్ అన్న. ఎప్పుడైతే ఈ డేటా అనేది బూట్ కెపాసిటర్ ద్వారా డేటా అందుతుంది. ఈ ఐసీ పనిచేయాలి అంటే దానికి ఇన్పుట్ వోల్టేజ్ VPH వోల్టేజ్ ఉండాలి, వచ్చిన వోల్టేజ్ కాయిల్ ద్వారా స్విచ్చింగ్ అవ్వాలి, తర్వాత ఎనేబుల్ అవ్వాలి, తర్వాత SDA SCL కమాండ్ ద్వారా అరే నీకు వచ్చిన డేటాని అవుట్పుట్ పంపించు అని చెప్పాలి. ఈ ఐసీ పనిచేయడానికి రిక్వైర్మెంట్ వోల్టేజ్ బూట్ కెపాసిటర్ కావాలి, అలాగే రెఫరెన్స్ కెపాసిటర్ కూడా ఇస్తాడన్న. ఇప్పుడు నాకు రింగర్ రాకపోతే నేను వచ్చి స్విచ్ కాయిల్ చెక్ చేసుకుంటా, బూట్ కెపాసిటర్ చెక్ చేసుకుంటా, రెఫరెన్స్ కెపాసిటర్ చెక్ చేసుకుంటా. నాకు డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఇక్కడ సిరీస్లో ఉన్న కెపాసిటర్ని చెక్ చేసుకుంటా. ఎప్పుడైతే నాకు కమాండ్ అందిందో, నాకు ఎనేబుల్ కానీ రీసెట్ కానీ అన్న, నాకు ఎప్పుడైతే కమాండ్ అందిందో, డేటా అందిందో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ లైన్స్ ద్వారా రింగర్కి పంపిస్తుంది. నాకు ఇప్పుడు అనేది రింగ్ టోన్ అనేది డిజిటల్ స్పీకర్స్ అంటారు. ఇప్పుడు వచ్చిందంతా అనలాగ్ డేటా వచ్చింది, అందులో కూడా మనకి మ్యాగ్నెట్ పైన పేపర్ ఉంటుంది, అది కూడా టిక్ 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 మళ్ళీ మనకు సౌండ్ వస్తుంది. మనకి డిజిటల్లో కెమెరా ఎలాగైతే చుక్కల్లో డేటా తీసుకొని పిక్చర్ డిజైన్ అయిందో, ఇది కూడా టిక్ 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 అని కొట్టడం వల్ల మనకు వాయిస్ అన్నది వినిపిస్తుంది అన్న. ఓకేనా. వన్స్ నువ్వు కాల్ లిఫ్ట్ చేసావు, నువ్వు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసావు, లిఫ్ట్ చేయగానే అవతల వాడి మాట నెట్వర్క్ ఐసీ నుంచి సిపియూకి అందితే RX1 ద్వారా డేటా అందంగానే ఇప్పుడు నాకు ఏమవుతుంది,
ఇయర్ స్పీకర్కి ఈ డేటా అనేది ఇక్కడి నుంచి ఇయర్ స్పీకర్కి, ఇయర్ స్పీకర్ ద్వారా అవతల వాడిని మాట్లాడిన మాట నాకు హలో అని వినిపించుద్ది. ఇప్పుడు నేను హలో అన్న మాట డేటాను తీసుకొని మళ్ళీ మైకు ఇక్కడి నుంచి ఈ లైన్కి పంపిస్తాను. ఇది టీఎక్స్ అంటే ట్రాన్స్మిటింగ్, ఆర్ఎక్స్ అంటే రిసీవింగ్, టీఎక్స్ అంటే ట్రాన్స్మిటింగ్. అంటే మనం హలో అన్న మాట ఇది ఏం చేస్తుంది, మైక్ ద్వారా ఆ డేటాని డిజిటల్ని ఎన్లాగ్లోకి మార్చుకొని సిపియూకి ఇస్తే సిపియూని మళ్ళీ నెట్వర్క్ ఐసీలకి ఇచ్చి నెట్వర్క్ ఐసీల నుంచి మళ్ళీ మనకి ఎయిర్లోకి వెళ్తుంది. ఒకవేళ నువ్వు మాట్లాడుతూ లౌడ్ స్పీకర్ ఆన్ చేసావు, మాట్లాడుతూ లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే నువ్వు ఎవరికి చెప్తున్నావు, సిపియూకి. సిపియూ ఏం చేస్తుంది, RX1 ద్వారా పంపించే డేటాని RX2 ద్వారా డేటాని పంపించగానే ఇప్పుడు రీసెట్ అంటే ఇప్పుడు వరకు పంపించిన డేటాను ఎప్పటికప్పుడు నువ్వు ఇందాక కాల్ లిఫ్ట్ చేసావు, అప్పటి వరకు రింగ్ టోన్ మోగుతుంది. ఎప్పుడైతే కాల్ లిఫ్ట్ చేసావో సిపియూకి చెప్పావు, రీసెట్ అయ్యి వెంటనే నాకు ఇయర్ స్పీకరు మైకు యాక్టివేట్ అయింది. ఇప్పుడు నువ్వు లౌడ్ స్పీకర్ నొక్కావు, ఎవరికి చెప్పావు, సిపియూకి చెప్పావు. ఇప్పుడు మళ్ళీ రీసెట్ అయ్యి నాకు లౌడ్ స్పీకరు మైక్ అంటే ఈ డేటా మారిపోయింది. ఇక్కడ RX2 ద్వారా వస్తుంది, ఇక్కడి నుంచి లౌడ్ స్పీకర్కి అంటే అవతల వాడి వాయిస్ లౌడ్ స్పీకర్ ద్వారా వినిపిస్తుంది. మళ్ళీ రెండో మైక్ ఉంది కదన్నా, ఈ మైక్ ద్వారా మళ్ళీ టీఎక్స్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. పాయింట్ అర్థమైందా అన్న? కాబట్టి నాకు ఎలా పనిచేస్తుంది అంటే ఐసీ పనిచేయడానికి కావాల్సిన ఇన్పుట్ వోల్టేజ్లు, ఎనేబుల్లు, రీసెట్లు, SDSL కమాండ్ల ద్వారా ఏ ఐసీ పనిచేయాలన్న తెలుస్తుంది. డేటా అందిన తర్వాత నాకు అది వర్క్ చేస్తున్నాను. క్లియర్గా అర్థమైందన్న? కూడా చెక్ చేసుకున్నారు, కమాండ్స్ బాగానే ఉన్నాయి, వోల్టేజ్లు బాగానే ఉన్నాయి, అయినా కానీ నాకు రింగ్ టోన్ రావట్లే. రింగ్ టోన్ రాకపోవడానికి కారణం సిపియు పంపించే డేటా ఎప్పుడైతే అందట్లేదో, నేను ఎవరో అడిగారు దీని గురించి. ఇప్పుడు సిపియు నుంచి డేటా రింగ్ టోన్ డేటా ఎందులో సేవ్ అయ్యిందన్న, ఈఎంఎంసీలో నువ్వు సేవ్ చేసుకుని ఉంచావు. ఈఎంఎంసీ నుంచి వచ్చే లైన్ సిపిలో కానీ ఈఎంఎంసీలో కానీ లూజ్ అయిపోయింది అనుకుందాం, ఇటువైపే ఈ లైన్ డేటాలో, అవునా కదా, ఈ డేటాలో నాకు ఓపెన్ అయింది. కానీ ఎక్కడ లైన్ చెక్ చేసుకున్నా నాకు బాగానే ఉంటాయి, ఎందుకంటే ఈ ఐసీతో కనెక్షన్ బాగుంది కాబట్టి, అవునా. అలాగే సిపియు నుంచి ఇక్కడ లైన్ చెక్ చేసుకున్నా బాగానే ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఈఎంఎంసీ సిపియు మధ్యలో లైన్ కట్ అయింది. నా పాయింట్ అర్థమైందన్న మీకు క్లియర్గా? కాబట్టి నువ్వు లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, వోల్టేజ్లు అన్నీ బాగానే ఉన్నాయి, ఐసీలు వర్కింగ్ చేస్తావు, అయినా పని చేయట్లేదంటే అందుకే సిపియు రీబాల్ చేసుకోవాల్సి వస్తుంది. పాయింట్ క్లియర్గా అర్థమైందన్న? ఏదన్నా సెక్షన్ మనం మొత్తం చెక్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది, వోల్టేజ్లు బాగానే ఉన్నాయి, లైన్స్ జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి, కాంపనెంట్స్ బాగానే ఉన్నాయి, రన్నింగ్ ఐసీ వేసావు, కనెక్టర్ బాగానే ఉంది, అయినా పని చేయట్లేదంటే దీనికంటే ముందు ఈ ఐసీకి బాగుందా లేదా కనెక్షన్ చెక్ చేస్తాం. అవసరమైతే ఈ ఐసీని కూడా చేంజ్ చేసి చూస్తారు, చెప్పలేం కదా, ఎక్కడి నుంచి వచ్చే డేటా ఎక్కడి నుంచి వెళ్ళట్లేదేమో. ఐసీని జిఆర్లు చెక్ చేస్తాం, ఐసీని మార్చుస్తాం, అయినా అవ్వలేదంటే సిపియు చేయాలి. ఎందు గురించి అంటే ఈఎంఎంసీ నుంచి రావాల్సిన డేటా సిపియులో లైన్ కట్ అయిపోయిందంటే మనకు ఆడియో రాదు. క్లియర్గా అర్థమైందన్న? ఆడియో సెక్షన్ని హార్డ్వేర్ సొల్యూషన్లో చెక్ చేయాలి అంటే చూడండి అన్న, మైకు, రిసీవరు, ఇయర్ స్పీకర్, మైకు, రిసీవర్, ఇయర్ స్పీకర్ అని ఉంది. దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే వాటికి సంబంధించిన లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయని చూపిస్తాడు. కానీ ఆ సెక్షన్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఏది కూడా చూపించడు ఎక్కువ. కాబట్టి ఏ సెక్షన్కి ఏ ప్రాబ్లం వచ్చిందంటే ఏ కాంపోనెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి అన్నది మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు చూడండి నాన్న, స్పీకర్ అవుట్ పాజిటివ్, స్పీకర్ అవుట్ నెగిటివ్. ఎందుకంటే ఈ స్ట్రిప్ ద్వారా సీసీ బోర్డు నుంచి రింగర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పాయింట్స్ ఇక్కడికి వచ్చి కనెక్ట్ అవుతున్నాయి అని అర్థం. అంటే ఈ ఐసీ అనేది ఈ ఎఫ్ఎల్స్ ద్వారా డేటాని ఇక్కడికి పంపిస్తుంది. అంతేగాని ముందు అక్కడ నాకు రింగ్ టోన్ రాలేనప్పుడు రింగర్ పాయింట్స్ దగ్గరే వెళ్ళి జిఆర్లు చెక్ చేసుకుంటా. జిఆర్లు వచ్చినాయి అంటే సీసీ బోర్డు, సీసీ స్ట్రిప్, ఐసీతో కనెక్షన్ బాగుందనే కదా అని అర్థం. ఒకవేళ ఒకటి జిఆర్ వాల్యూ వచ్చి ఒకటి ఓఎల్ అని వచ్చింది అనుకోండి, జిఆర్ వాల్యూ వచ్చేదానికి ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి ఓఎల్ వచ్చిన దానికి ఏ పాయింటో చూసుకొని రెండు ఎఫ్ఎల్స్ దగ్గరే చెక్ చేసుకుంటాం. ఒకవైపు కీకి మని రెండో వైపు కీకి మనలేదు అంటే ఎఫ్ఎల్ని జంపర్ చేసుకుంటే ఓకే అవుతుంది. ఒకవేళ రెండు జిఆర్ వాల్యూలు వచ్చి రింగ్ టోన్ పనిచేయట్లేదు అంటే నేను రింగర్ ఐసీ దగ్గరికి వచ్చి ఈ అన్ని కాంపోనెంట్స్ చెక్ చేయాలి, తర్వాత ఐసీని టచ్ చేయాలి. కానీ మరి ఆ కాంపోనెంట్స్ అన్నీ చూపించాడు ఆడు,
చూపించలేదు. కాబట్టి రింగర్ ఐసీ ఇదని తెలిసింది. దీనికి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏ ఐసీ నుంచి అయితే వోల్టేజ్ వస్తూ మళ్ళీ కాయిల్ ద్వారా స్విచ్ అవుతుందో అదే ఛార్జింగ్ ఐసీ అని చెప్పాను. అలాగే ఈ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ అందిన తర్వాత మళ్ళీ నాకు కమాండ్స్ ఏమన్నా ఇచ్చాడంటే ఎస్డిఏ, ఎస్సిఎల్ ఇచ్చాడు, రీసెట్ లైన్ ఇచ్చాడు. ఓకేనా? వీటి వరకు చెక్ చేసుకుంటామే తప్ప ఈ పక్కనున్న కాంపోనెంట్స్, వీటికి సపోర్ట్ చేసే కాంపోనెంట్స్, ఈ ఐసీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్న కాంపోనెంట్స్ బాగున్నాయా లేదా అని చెక్ చేసుకోకపోతే అది షార్ట్ అయినా ఏదైనా ఓపెన్ అయినా మనకు ఆ సెక్షన్ పనిచేయదు. కాబట్టి స్కెమాటిక్ ద్వారా మనం అన్ని కాంపోనెంట్స్ ఆ ఐసీతో కనెక్షన్ బాగుందా లేదా అన్నది మనం చెక్ చేసుకుంటాం. ఓకే అన్న. రెండోది నాకు మైక్కి సంబంధించిన లైన్ ఇదిగోండి. మైక్ పాజిటివ్, మైక్ బయాస్. ఇదేం చేస్తాడు, ఇలా తీసుకొని వచ్చి ఇదిగోండి ఈ ఐసీకి ఇచ్చాడు. ఈ ఐసీ ఏంటిది అంటే పవర్ ఐసీ. పవర్ ఐసీలోనే మళ్ళీ నాకు ఇయర్ స్పీకర్కి సంబంధించిన లైన్స్ ఎఫ్ఎల్స్, జీనా డయోడ్, బూట్ కెపాసిటర్ ద్వారా ఇక్కడ ఏం చేశాడు, పాయింట్స్కి కనెక్ట్ చేశాడు. ఇప్పుడు నాకు ఇయర్ స్పీకర్ ఒకటే రావట్లేదంటే దీని జిఆర్ వాల్యూ చెక్ చేస్తా. ఓఎల్ వచ్చింది అంటే ఇక్కడ ఎఫ్ఎల్స్ చెక్ చేసుకుంటా. షార్ట్ వచ్చింది అంటే మధ్యలో కెపాసిటర్లు చెక్ చేసుకుంటా. డిస్టర్బెన్స్ సౌండ్ వచ్చింది అంటే ఈ రెండాటికి లైన్ కలిపి ఒక కెపాసిటర్ ఇచ్చాడు, ఆ కెపాసిటర్ని చెక్ చేసుకుంటా. క్లియర్ అన్న. ఇక్కడ వరకు మనకు కొన్ని మాత్రమే తెలుస్తున్నాయి. అన్ని జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి, కానీ స్పీకర్ రావట్లేదంటే స్పీకర్ మార్చి చూస్తా, అయినా రావట్లేదంటే ఐసీ మార్చుకుంటా. మైక్ జిఆర్ వాల్యూలు చెక్ చే ఇయర్ స్పీకరు, లౌడ్ స్పీకర్ మైకు అన్నీ పనిచేస్తాయి. నార్మల్ మైక్ పనిచేయట్లేదు. సీసీ బోర్డు, సీసీ స్ట్రిప్ ఒరిజినల్ తీశారు, అయినా జిఆర్ వాల్యూలు బాగున్నాయి, అయినా రావట్లేదంటే డైరెక్ట్ ఐసీ మార్చుకుంటారు. ఓకే అన్న. అలాగే రింగ్ టోను అంతా రావట్లేదు అంటే ఈ లైన్స్ కూడా చెక్ చేయాలి కదన్నా. ఐసీ నుంచి ఇక్కడికి వచ్చే లైన్స్ జిఆర్ వాల్యూలు బాగున్నాయా లేదు కూడా చెక్ కానీ అంతా క్లియర్గా ఇచ్చాడంటే హార్డ్వేర్ సొల్యూషన్లో అంతా క్లియర్గా ఉండదు. నాకు ఇప్పుడు రింగ్ టోన్ రాకపోయినా లేకపోతే మైక్ కానీ స్పీకర్ కానీ అసలు ఆడియో రాకపోయినా ఎలా చెక్ చేయాలన్నది స్కెమాటిక్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ రింగర్ ఐసీని ఐడెంటిఫై చేసి రింగర్ రాకపోతే ఏమేమి చెక్ చేయాలన్నది చూద్దామన్న. కనెక్టర్ మీద డబుల్ ట్యాప్ చేయగానే మన కనెక్టర్ ఓపెన్ అయింది. ఇక్కడ స్పీకర్ అవుట్ పాజిటివ్, స్పీకర్ ఏ లైన్ పట్టుకున్నా మనం రింగర్ ఐసీ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ రింగర్ ఐసీ దగ్గరికి వచ్చా ఓఎల్ వస్తే ఈ కెపాసిటీలు చెక్, ఈ ఎఫ్ఎల్స్ చెక్ చేసుకుంటా. జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి అంటే నేను చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఈ బూట్ కెపాసిటర్ బాగుందా లేదా, ఇదే కదన్నా బూట్ కెపాసిటర్. ఇది వచ్చేసరికి రిఫరెన్స్ కెపాసిటర్. ఈ రిఫరెన్స్ కెపాసిటర్ బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ కాయిల్ బాగుందా లేదా చెక్ చేసుకుంటా. అంతేగా అన్న. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఐసీ తీసి ఇన్పుట్ వోల్టేజు, స్విచ్ వోల్టేజు, అలాగే రీసెట్కి సంబంధించిన వోల్టేజ్, ఎస్డిఎస్ఎల్కి సంబంధించిన లైన్స్ అన్నీ జిఆర్లు వోల్టేజ్లు చెక్ చేసుకుంటా. మిగతా జిఆర్లు చెక్ చేసుకుంటా. ఇప్పుడు ఈ లైన్ది ఎలా చెక్ చేయాలన్నా చూపించాను నేను. ఈ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ రింగర్ మోగడానికి కావాల్సిన రింగ్ టోన్కి సంబంధించిన డేటా వేరే ఆడియో ఐసీ నుంచి వస్తుంది.